బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశించింది. గతంలో కూడా కవిత స్టేట్మెంట్ ను సిబిఐ రికార్డ్ చేసింది. అయితే ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చినా స్పందించలేదామే. ఇప్పుడు సిబిఐ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో 2 సార్లు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు కవిత. విచారణకు హాజరయ్యారు. తాజాగా ఈ కేసులో సిబిఐ జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఈడీ సమన్లకు స్పందించకపోవడం వల్లే కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఈ సమన్లపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సూచించింది సిబిఐ. గతంలో కూడా కవిత స్టేట్మెంట్ ను ఇంటి దగ్గరే సిబిఐ రికార్డ్ చేసింది. అయితే ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చినా కూడా ఆమె స్పందించలేదు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున తాను రాలేనంటూ తన అడ్వకేట్ తో సమాధానం ఇచ్చారు. ఇప్పుడు సిబిఐ విచారణకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి నోటీసులకు 2 సార్లు హాజరయ్యారామా. దాదాపు 30 గంటలకు పైగా ఆమె విచారణను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు సిబిఐ సమన్లు జారీ చేసింది. దీనికి సంబంధించి 26న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, 26న విచారణకు రావాలని సిబిఐ ఆదేశించింది. ప్రస్తుతం ఆమె వెళ్తారా వెళ్లరా అన్నదైతే ఉత్కంఠ రేపుతోంది. ఎస్ దేవి, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దర్యాప్తు సంస్థలు ఈ కేసును మరింత వేగవంతం చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐలు కూడా లిక్కర్ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో నిందితులుగా ఉన్నటువంటి వాళ్లకు వరుస నోటీసులతో హడలెత్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్కు ఈడీ 7 సార్లు నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు కాలేదు. పైగా ఈడీ ఇప్పటికే కేజ్రీవాల్ హాజరు కావట్లేదనే విషయం పైన ప్రత్యేకంగా రౌజెన్యూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దానిపై విచారణ మొదలైంది. ఇక మరోపక్క ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రత్యేకంగా సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి అంశంలో కవిత పాత్ర ఉందనే విషయాన్ని పలుసార్లు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లలో స్పష్టంగా సిబిఐ అటు ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా రౌజెన్యూ కోర్టులో వాళ్ళు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లలో స్పష్టం చేశాయి. ఆ సందర్భంగానే సౌత్ గ్రూప్ లో కీలకంగా కవిత వ్యవహరించారు అనే విషయాన్ని స్పష్టం చేస్తూనే 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విధంగా అప్పచెప్పారు, ఏ విధంగా పంపించారు అనే విషయం పైన కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి పలు అంశాలను లేవనెత్తినటువంటి సందర్భం కూడా కనిపించింది. అయితే అదే కేసులో విచారణ కోసం ప్రత్యేకంగా సిబిఐ హైదరాబాద్ లో కవితను విచారణ జరిపింది. ఆవిడ నివాసంలోనే విచారణ కూడా జరిపారు. ఆ తర్వాత ఇక సిబిఐ కొంత ఈ మధ్య కాలంలో కవితకు ఎటువంటి నోటీసులు కానీ ఏవి ఇవ్వలేదు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం ప్రత్యేకంగా గత 7 మార్చిలో ఏ విధంగానైతే 3 రోజుల పాటు విచారణ జరిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర కార్యాలయంలో. ఆ సందర్భంగా కవిత 3 రోజుల పాటు ఈడీ ముందు హాజరవడమే కాదు, ప్రత్యేకంగా తను ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లను సైతం కవిత ఈడీకి అప్పగించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్నటువంటి ఈ కేసులో మళ్ళీ కవితకు పలుసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు కూడా ఇచ్చింది లిక్కర్ కేసులో తమ ముందు హాజరు కావాలని. కానీ అదే సమయంలో ఏదైతే కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి విచారణను సవాలు చేస్తూ అసలు లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదు, అయినప్పటికీ కూడా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కలగజేసుకోవాలి, తనకిచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో
వాటిని ఖచ్చితంగా ఏదైతే రద్దు చేయాలంటూ తనపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు సైతం 28వ తేదీన విచారణకు రాబోతుంది, ఈ నెల 28వ తేదీన. సో దానికంటే ముందే 26వ తేదీన కవిత సిబిఐ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే లిక్కర్ కేసులో పాత్ర అనేది పూర్తిగా ఆధారాలతో పాటు తమ ఉంది, అందుకోసమే నోటీసులు ఇచ్చామన్న విషయాన్ని సిబిఐ స్పష్టం చేసింది. సో మరి సిబిఐ ఇచ్చినటువంటి ఈ నోటీసులకు కవిత ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఇంకా స్పష్టంగా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 రోజులు అవుతున్నా కవిత మాత్రం ఈ నోటీసులకు సంబంధించి ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదు. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుసార్లు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంగా కవిత తను స్పష్టం చేసింది. ఎందుకంటే తన కేసు ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో ఆ కేసు తేలాకే తాను ఈడీ ముందు హాజరవుతానన్న విషయాన్ని స్పష్టం చేసింది. సో మరి సిబిఐకి సంబంధించి కవిత ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం అంటే రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఈడీ సమన్లకు స్పందించకపోవడం వల్లే సిబిఐ జోక్యం చేసుకుని ఉండొచ్చా? అంటే దీనికి సంబంధించి 2 రకాలుగా విచారణ అనేది ఉంటుంది దేవి. ముందు సిబిఐ అనేది ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను చూస్తుంది, కానీ ఈడీ మాత్రం ప్రత్యేకంగా మనీ లాండరింగ్ కు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చూస్తుంది. ఎందుకంటే గతంలో ఏ విధంగానైతే ఈ కేసును మొదలు పెట్టినటువంటి విచారణ సంస్థ సిబిఐ, సో సిబిఐ ఒక్కొక్కరిగా విచారణ చేస్తూ దాంట్లో అందినటువంటి ఆధారాలు, దాంట్లో వెలుగులోకి వచ్చినటువంటి ఆధారాలన్నింటినీ బేస్ చేసుకొని తర్వాత ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని విచారణ జరుపుతూ వస్తున్నటువంటి క్రమం సిబిఐలో కనిపిస్తుంది. సో దాంట్లో అనుగుణంగానే మొదట తెలుగు వాళ్ళలో అభిషేక్ బోయిన్పల్లిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సిబిఐ తర్వాత ఈడీ కూడా అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అభిషేక్ బోయిన్పల్లి ఇంకా తను ప్రస్తుతం అయితే జైల్లోనే ఉన్నారు. సో 1 ఏడాదికి పైగా తను జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను పరిశీలిస్తే ఒక్కొక్కరిగా, అంటే ఇందులో కీలకంగా కవితకు సంబంధించినటువంటి పేరు ఎప్పుడొచ్చింది అనే విషయాలను కనుక పరిశీలిస్తే ఢిల్లీలో మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి సమీర్ మహేంద్రుడికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఎప్పుడైతే దాఖలు చేశారో దాంట్లో తొలిసారిగా కవిత ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఆ సందర్భంగానే కవిత సౌత్ గ్రూప్ పేరుతో కవిత, అభిషేక్ బోయిన్పల్లి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరి పేర్లను కూడా ప్రస్తావించారు. సో దానికి అనుగుణంగానే ఈ కేసును కొంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో పాటు స్పీడప్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే గతంలో సిబిఐ ఇంటికే వచ్చి విచారణ జరిపింది. గతంలో ఇంటికే వచ్చి కవితతో విచారణ జరిపింది. అంటే ఇప్పుడు ఏ సెక్షన్స్ కింద ఆమెకు నోటీసులు ఇచ్చారు? గతంలో 161 కింద ఇచ్చారు, ఇప్పుడు ఏ సెక్షన్ కింద ఇచ్చారు? ఎస్, ప్రస్తుతము కవితకు అందినటువంటి నోటీస్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి నోటీసును కనుక పరిశీలిస్తే ఇది 41A కింద ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 41A కింద అందినటువంటి నోటీసుకు ఖచ్చితంగా సిబిఐ ముందు నేరుగా వచ్చి హాజరు కావాలి, లిక్కర్ కేసులో మీ పాత్ర ఉందనేది స్పష్టంగా ఉందనే విషయాలపైన నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే గతంలో ఏ విధంగానైతే సాక్ష్యం కోసం మాత్రమే సిబిఐ విచారణ జరిపిందని చెప్పారు, కానీ ఆ తర్వాత ఈడీ స్వయంగా చెప్పింది, అంటే కవితను నిందితురాలుగా చేర్చాము లిక్కర్ కేసులో అని ఈడీ మొదటే స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం కవిత న్యాయ పోరాటం చేస్తుంది. సో ఇప్పుడు సిబిఐ చెప్తున్నటువంటి అంశం కూడా కవిత లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉంది, అందుకోసమే తాము విచారణ చేయబోతున్న విషయాన్ని కూడా సిబిఐ స్పష్టం చేస్తుంది. దేవి, అంటే రాజు, సిబిఐ ఇంటికొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత 6 నుంచి 7 గంటల పాటు రాత్రి 10 గంటల వరకు చేసింది. పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ వెళ్లి ఆమె విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ కరప్షన్ కింద సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. సో దట్ ఎలాంటి కీలకమైన ఆధారాలను బేస్ చేసుకుని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. ఎస్ దేవి, ప్రస్తుతం చూస్తుంటే ఖచ్చితంగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కీలక విచారణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1.5 ఏళ్లకు పైగా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఎంతో మందిని అరెస్టు చేయడమే కాకుండా ఎంతో మందిని విచారించారు, ఏదైతే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు. దీనికి అనుగుణంగానే వీళ్ళ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సో వాటిని బేస్ చేసుకున్నటువంటి దర్యాప్తు సంస్థలు దానికి అనుగుణంగా ఎవరెవరి పాత్ర
ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చాయి. సో అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఒక స్టేటస్ రిపోర్ట్ను సైతం రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రత్యేకంగా సిబిఐ దాఖలు చేసింది. ఆ దాఖలు చేసినటువంటి స్టేటస్ రిపోర్ట్లోనే అటు ఎవరి పాత్ర ఏంటి అనే విషయాలపైన కొంత కీలక సమాచారాన్ని కోర్టుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ కోర్టుకి ఇచ్చినటువంటి సమాచారంలో ప్రత్యేకంగా ఏదైతే సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులోనే అరుణ్ రామచంద్ర పిల్లై ఎవరైతే కవితకు బినామీగా ఉన్నానని చెప్పి ఈడీ ముందు చెప్పారో ఆయన 10 సార్లు ముందు అంటే ఈడీ అరెస్ట్ చేయడానికి ముందే సిబిఐలో విచారణకు హాజరయ్యారు. ఎన్నో గంటల పాటు విచారణకు హాజరయ్యాను తాను సిబిఐ ముందని కూడా గతంలో తను స్వయంగా కోర్టు ముందు చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. సో దానికి అనుగుణంగానే వాళ్ళందరూ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, కవితకు గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసినప్పుడు అశోక్ కౌశిక్ అనే ఒక పిఎస్ అయితే పనిచేశారు కవిత దగ్గర. సో అతన్ని కూడా కొంత ఇక్కడ తను ఏదైతే దర్యాప్తు సంస్థలు విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళందరినీ విచారణ జరిపిన తర్వాత కొన్ని కీలక ఆధారాలు కవితకు వ్యతిరేకంగా అంటే లిక్కర్ స్కామ్ లో కవిత ఉందనే విషయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మరోసారి సిబిఐ దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో కవిత మరి విచారణకు హాజరు కాకపోతే సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత కీలకంగా మారబోతుంది. మొత్తానికైతే ఏదైతే లిక్కర్ కేసు దర్యాప్తులో కొంత స్పీడప్ చేస్తున్న ప్రాసెస్ లో మాత్రం ఖచ్చితంగా కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అటు నోటీసులు ఇవ్వడం కావచ్చు, నోటీసులకు ఇచ్చినటువంటి వాళ్ళు హాజరైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి సందర్భాలు కావచ్చు. గతంలో ఏ విధంగానైతే అంటే ఏడాది క్రితం ఏ విధంగానైతే లిక్కర్ కేసు కొంత స్పీడప్ గా కనిపించింది, ఈ మధ్య కాలంలో కొంత స్లోగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మరొకసారి ఆ లిక్కర్ కేసు విచారణను ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దర్యాప్తు సంస్థల తీరును చూస్తుంటే అర్థమవుతుంది. ఎస్ రాజు, 41C కింద కవితకు నోటీసులు ఇచ్చామని కోర్టులో సిబిఐ మెమో వేసిందా ఏమన్నా? దీనికి సంబంధించి సిబిఐ ప్రత్యేకంగా కవితకు సంబంధించినటువంటి మెమో మాత్రం దాఖలు చేయలేదు. సో వాస్తవానికి చెప్పాలంటే ఏదైతే 2 రోజుల క్రితం ప్రత్యేకంగా సిబిఐ కోర్టులో ఒక స్టేటస్ కో రిపోర్ట్ మాత్రం సబ్మిట్ చేశారు. సో అదంతా కూడా సీక్రెట్ గా ఉంచాలి, దీన్ని మీరు కోర్టును సైతం కోరింది. ఆ సందర్భంగా ప్రత్యేకంగా సిబిఐ తరఫున హాజరైనటువంటి అడ్వకేట్స్ కోర్టును కూడా కోరారు. సో లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మేము ఇప్పటి వరకు దర్యాప్తు చేయడం వల్ల వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలు కావచ్చు, తాము సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ను తమ ముందు పెడుతున్నాము. దీన్ని ఖచ్చితంగా మీరు పరిశీలించాలి, పరిగణలోకి తీసుకోవాలి ఫర్దర్ గా జరిగేటటువంటి విచారణ సందర్భంగా, కానీ దీన్ని బయట పెట్టొద్దు అంటూ కోరారు. సో ఆ స్టేటస్ కో రిపోర్ట్ లోనే కవితకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాజు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆర్ సిబిఐ 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి సంబంధించి ప్రస్తుతం ఈడీకి సంబంధించి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి కొంతవరకు ఇన్వెస్టిగేషన్ హోల్డ్ లో పడింది. సో సిబిఐ ఈ కేసులో 41C కింద కవితకు నోటీసులు ఇవ్వడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఈడీ నుంచి ఏమైనా సమాచారం వెళ్ళిందా? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఇంకా కీలకమైనటువంటి సమాచారం ఏదో బేస్ చేసుకుని ఈ 41C కింద ఇచ్చుంటారా? ఖచ్చితంగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఒకరి సహకారం ఒకరు సిబిఐ ఇటు ఈడీ ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుతున్నటువంటి సమాచారాన్ని ఏ విధంగానైతే షేర్ చేసుకుంటూనే ఉంటారో దానికి అనుగుణంగానే ఈడీ ఒకవైపు కవిత కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో సైతం ఈడీ మరోసారి కవితకు ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. కానీ తనకు కోర్టులో తాను ఇప్పటికే దీనిపైన పోరాడుతున్నాను కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి కవిత స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా ఈడీ ముందు విచారణను మాత్రం ఆపగలుగుతున్నారు కవిత. సో కానీ ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులకు కవిత ఎలా స్పందిస్తారనేది ఇప్పటి వరకు స్పష్టంగా లేదు. ఎందుకంటే సిబిఐ గతంలో ఏ విధంగానైతే ఇచ్చినటువంటి నోటీసులు అప్పటికి సాక్ష్యాలు లేదంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి తమ వద్ద ఉన్నటువంటి కొన్ని ఆధారాలను అంటే వాటి వాస్తవాలను తెలుసుకోవడానికే కవితను విచారిస్తున్నాం అనేది గతంలో సిబిఐ వర్షన్. కానీ ఇప్పుడు వర్షన్ మారిపోయింది. సో ఈడీ ఇప్పటికే విచారణ జరిపింది కాబట్టి అందులో కవిత సంబంధించినటువంటి అంటే కవిత పాత్ర ఏంటి అనే విషయంలో మాకు ఒక స్పష్టత ఉందనేది ఈడీ పదే పదే చెప్తూ వస్తుంది. సో దానికి అనుగుణంగా వాటన్నిటిని బేస్ చేసుకున్న తర్వాతే ఇంతకీ కవిత పాత్ర ఏంటి అనే విషయంలో
యాంటీ కరప్షన్ కింద, అంటే ఏదైతే అవినీతి నిరోధకాన్ని ఏ విధంగా చేయాలి, ఈ లిక్కర్ కేసులో ఏం జరిగిందనే విషయం పైన ఇప్పుడు సిబిఐ దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సిబిఐ కవితను మరోసారి విచారణకు తమ కార్యాలయానికి పిలుస్తుంది. సో ఈడీ నుంచి తప్పించుకున్నప్పటికీ కూడా, అంటే ఈడీ నుంచి ఏ విధంగానైతే కోర్టు విషయాన్ని అడ్డం పెట్టుకుని హాజరు కాకపోయినప్పటికీ మరి సిబిఐ విషయంలో కవిత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ కవిత మళ్ళీ సిబిఐ విషయంలో కూడా కోర్టును ఆశ్రయిస్తారా, లేదంటే సిబిఐకి ఈ టైం నుంచి ఎగ్జామ్షన్, అంటే ఎలాగూ 26వ తేదీన సిబిఐ రావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. మర్నాడు అంటే 28వ తేదీన కోర్టులో విచారణ ఉంది కాబట్టి మరి కోర్టు విచారణ తర్వాతే తాను హాజరవుతాననేటువంటి ఏదైనా రిప్లై ఇస్తుందనేది మాత్రం కొంత తెలియాల్సి ఉంది దేవి. అలాగే రాజు, దాదాపు 1.5 year తర్వాత అంటే 2022 డిసెంబర్లో సిబిఐ ఆమె అపీల్ మేరకు హైదరాబాద్ ఆమె సొంత ఇంట్లోనే 7 గంటల నుంచి 6 గంటలు విచారణ జరిపింది. ఇదే కేసుకు సంబంధించి కొంతమంది అప్రూవర్స్ గా మారారు. వారి స్టేట్మెంట్ ఆధారంగానే మళ్ళీ స్పీడప్ చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏ విధంగానైతే మొదటి నుంచి అంటే ఈ కేసులో ఎంతో మందిని విచారణ జరిపినటువంటి సిబిఐ కావచ్చు, ఈడీలు కావచ్చు, చాలా అంటే వాళ్ళు రెగ్యులర్ గా విచారణ చేసినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని కొంతమంది ఈ లిక్కర్ కేసులో ప్రత్యేకంగా అప్రూవర్ గా కూడా మారారు. సో అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి ఆధారాలు ఉన్నాయో వాటితో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా కొంత ఈడీ సిబిఐలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని సమావేశాల సందర్భంగా ప్రత్యేకంగా సీసీ ఫుటేజ్లు కావచ్చు, ఆ తర్వాత ఒకరినొకరు సంప్రదించేందుకు జరిగినటువంటి మెయిల్స్ కావచ్చు, సెల్ ఫోన్కు సంబంధించినటువంటి మరికొన్ని డాటా కావచ్చు, వీటన్నిటిని కూడా టెక్నికల్ గా కూడా కొంత సేకరించినట్టుగా తెలుస్తుంది. సో ఫైనల్ గా దానికి సంబంధించి మరింత క్లారిటీ కోసమే కవితను విచారించే అవకాశం కనిపిస్తుంది. సో కవిత ఈ విచారణ సందర్భంగా మరి కవిత ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో ఎటువంటి ప్రకటన మాత్రం చేయలేదు. గతంలో ఎన్నో నోటీసులకు ప్రతిసారి కూడా తాము హాజరవుతున్నామా లేదంటే హాజరు ఎందుకు కావట్లేదు అనే విషయాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఓపెన్ గానే చెప్పారు. సో ఈసారి మాత్రం సిబిఐ నోటీసుల తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి రిప్లై కానీ కవిత తరపున కనిపించట్లేదు దేవి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రాజు.